Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ని మారుతి వ్యాగనార్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఇది 1000cc వెహికల్. ఇట్స్ నియర్ అబౌట్ న్యూ వెహికల్ అనుకుంటాను, 3 months. సో ఒకసారి వెహికల్ గురించి కూడా, వెహికల్ డీటెయిల్స్, వెహికల్ ఓనర్ మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. సో చెప్పండి భయ్యా, ఏంటిది వెహికల్, ఎంత టైం? వ్యాగనర్ సార్. ఓకే, మొన్న డిసెంబర్ 2023 తీసుకున్నాను. మొన్న 3 months అవుతుంది. ఓకే, న్యూ వెహికల్ సార్ ఇది. అయితే దీనికి ఏంటంటే మొన్న యాక్చువల్గా నాకు మీ గురించి వెబ్సైట్లో అంటే ఇందులో సోషల్ మీడియాలో చూశాను నేను. రైట్. ఆ తర్వాత సరే ఎప్పటి నుంచో మీకు కలుద్దాం చేద్దాం అని కూడా నాకు కూడా తెలిసింది. మీరు వచ్చారు, హైదరాబాద్ వచ్చారని తెలిసింది. నేను మొన్న వచ్చి కూడా మీరు ఒక వెహికల్కి ఇక్కడ చేస్తుంటే చూశాను కూడా. దాని రిజల్ట్ కూడా వచ్చానని చెప్పేసి చెప్పారు కూడా. అవును. నేను ఎమర్జెన్సీ యాక్చువల్గా నేను ఏమనుకున్నాను అంటే ఒక 1 month తర్వాత చేయించుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్లీగా నేను కూడా చేయించుకుంటే బాగుంటాయనే ఉద్దేశంతో మీకు కన్సల్ట్ వచ్చాను సార్ నేను. రైట్. సో ఇది ఏ మోడల్ వెహికల్ అండి? 2023 మోడల్ సార్. 23 మోడల్ వెహికల్, రీసెంట్ వెహికల్. ఎంత తిరిగిందండి వెహికల్? ఇది 13,000 తిరిగింది సార్. 13,000. ఓకే, రైట్. మీకు మైలేజ్ ఎంత ఇస్తుందండి? నాకు సిఎన్జి అండ్ పెట్రోల్ సార్. ఇది సిఎన్జి అయితే నాకు ఇప్పుడు ప్రెజెంట్ 26-27 వస్తుంది సార్. 27 కిలోమీటర్. పెట్రోల్ మీద అండి? పెట్రోల్ మీద 15-16 వస్తుంది సార్. ఓకే. సో మీకు ఇక్కడ వేరియేషన్ ఎందుకు తెలిసిందా, ఎందుకు సిఎన్జి మైలేజ్ వస్తుందో? జనాలందరూ సిఎన్జి మైలేజ్ వస్తుంది, వెరీ చీప్ అని అనుకుంటున్నారు. బట్ ఇది వాల్యూమ్ ఆఫ్ డెన్సిటీ మధ్యలోనే వస్తూ ఉంది. ఓకే సార్. ఎల్పిజి 1 kg ఎల్పిజి దాదాపు సిలిండర్, మీకు సిలిండర్ ఎంత ఉంది? ఎల్పిజి సిలిండర్ 14 kgలది. అవును సార్. దానికి 14 భాగాలు చేసేస్తే ఎల్పిజి కానీ, ఎల్ఎన్జి కానీ, సిఎన్జి కానీ వాల్యూమ్లో ఎక్కువ వస్తుంది. ఓకే. 1 kg తూకానికి. డీజిల్ ఏమో 800 grams వస్తే 1 లీటర్కి. ఇదేమో సుమారు 1 లీటర్కి 350-400 grams వస్తుంది. అంటే నియర్ అబౌట్ 2 times వాల్యూమ్ ఉంది. ఆ వాల్యూమ్ మెట్రిక్ లోకి వాల్యూమ్ మళ్ళీ గాలిలో కలుస్తుంది కాబట్టి సిఎన్జి నీకు మైలేజ్ వస్తుంది. అర్థమైందా? తెలియదు నాకు, ఇప్పుడు మీరు చెప్పడం వల్ల. ఎగ్జాక్ట్లీ. లీటర్ పెట్రోల్ తీసుకుంటే 1 లీటర్ బాటిలే. ఓకే. బట్ ఇదే మళ్ళీ 1 kg సిఎన్జి తీసుకుంటే 2.5 లీటర్ వస్తుంది. 2.5 లీటర్ వస్తుంది. 2.5 లీటర్ వస్తుంది. ఓకే. సో అది డెన్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఒక 20-30 grams వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ వాల్యూమ్ మనకి అక్కడ మైలేజ్ వస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ యాజ్ పర్ లా ఏంటంటే 2 ఒకటే క్యాలిక్యులేషన్. అది 800 గ్రాములు, ఇది కూడా కేజీకి వచ్చేసరికి 2.5 లీటర్. 2.5 లీటర్ వాల్యూమ్ నీకు ఎయిర్లో కలిసేసరికి ఇది ఎక్కువ ఎయిర్ కలుస్తుంది. అది 20,000 లీటర్ల ఎయిర్ కలిస్తే ఇది 40,000 లీటర్ల గాలి కలుస్తుంది. అప్పుడు నీకు మైలేజ్ పెరిగింది. ఇది విషయం. అంటే వాల్యూమ్ పెరిగింది. మీరు కొంచెం హెవీగా ఉన్న పర్సనాలిటీ 100 kg లేపుతాడు, కొంచెం లైట్ పర్సనాలిటీ కొంచెం తక్కువ లేపుతాడు. కొంతమంది బక్కగా ఉండి కూడా టెక్నిక్గా 100 kg లేపేవాళ్ళు ఉంటారు. బట్ ఫిజికల్గా వీళ్ళిద్దరికి సమాంతరమైన పని చెప్తే చేయలేరు. అది ఎంత తేడా ఉందో ఇక్కడ కూడా అంతే తేడా ఉంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది ఏమంటే యావరేజ్, ఇప్పుడు మనం యాంటీడాట్ ప్లస్ చేస్తా ఉన్నాం దీనికి. ఇది 40% యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? క్వశ్చన్ మార్క్. మీరు ఎలా పెరుగుతుంది అంటే, మీ కంపెనీ ఎంత ఇచ్చిందండి? ఇది నాకు ప్రెజెంట్ కంపెనీ అయితే సిఎన్జి 34 కిలోమీటర్ ఇచ్చింది సార్. సిఎన్జి 34, పెట్రోల్ 24 సార్. 24. ఇప్పుడు 24 మీకు వస్తుందా? రావట్లేదు సార్. ఎందుకని? వాళ్ళు ఏమంటారు అంటే ఒక 3 సర్వీసింగ్లు అయిన తర్వాత వస్తుంది అంటారు. సో 3 సర్వీసింగ్లు అవ్వడానికి ఎన్ని కిలోమీటర్లు తిరగాలి? నాకు కనీసం ఒక 20 అంటే 40-50 కిలోమీటర్లు తిరగాలి. అంటే 30,000 కిలోమీటర్లు తిరగాలి. 30,000 కిలోమీటర్ల వరకు పెట్రోల్ లాస్ ఎవరికి నష్టం? నాకే నష్టం సార్. వెహికల్ ఏదైతే నడిపిస్తున్నా మీకే కదా నష్టం. ఆ తర్వాత మీకు 20 వస్తుందా, 15 వస్తుందా, 16 వస్తుందా అనేది తర్వాత సంగతి. అవునండి కదా. సో ఈ నష్టాన్ని కూడా ఎందుకు భరించాలి మనం? కొత్త వెహికల్ నాదండి, అబ్బో నాది సూపరు, నాది తోపు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం మన మనసుకి. మీ ప్లేస్లో నేను కూడా కొత్త ఫోన్ కొన్నా అదే ఉంటుంది, కొత్త కారు కొన్నా అంతే ఉంటుంది. ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ కొత్త వెహికల్ అనే పద్ధతిలో మనం దానికి తగ్గ వాల్యూని పొందుతున్నామా, మైలేజ్ వాల్యూని పొందుతున్నామా? పొందట్లేదు. ఆ పొందట్లేదు అనే దానికి ఎగ్జాంపులే మీరు. ఎంత వస్తుంది ఇప్పుడు మీకు ఆన్ సిటీ? నాకు 26-27 వస్తుంది.
ఎల్పిజి, సిఎన్జి 20 ఒకసారి తక్కువనే వస్తుంది. వాళ్ళు 32 ఇస్తున్నారు, 34 ఇస్తున్నారు. 34 మీకు ఎంత వచ్చింది? 26 వచ్చింది. పెట్రోల్ ఎంత వచ్చింది? 15 వస్తుంది. ఏసీలో మీకు కంటిన్యూటీలో 15 వస్తుంది. రైట్. కొంచెం లాంగ్ వెళ్తే కొద్దిగా పెరుగుద్ది సార్, 1-2 కిలోమీటర్స్ పెరుగుద్ది. 16 or 70 హైవేకి వెళ్తే. ఓకే. ఇప్పుడు 24 కిలోమీటర్లకి 17 కిలోమీటర్లకి ఎంత గ్యాప్ ఉంది మనకి? 3-4 సార్, 7-8 కిలోమీటర్లు. అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గినట్టు మీకు? 40-60% తగ్గినట్టు. 25 to 40% తగ్గినట్టు. ఈ 40% మీకు మండి ఇంధనం వేస్ట్ అవుతుందా కావట్లేదా? వేస్ట్ అవుతుంది కదా. మరి అది మళ్ళీ మీకు తిరిగి మైలేజ్ కింద వస్తే మీకు ఆదాయమా కాదా? హ్యాపీ సార్, ఇంకా రావాలి కదా. ఇప్పుడు మీరు కొత్త బండి, దీని సైడ్ ఎక్కడ డిఫెక్ట్ లేదు. సో ఈ బండి బదులు ఇంకో పాత బండి ఇంకేమన్నా తీసుకుంటే రిపేర్లు మీరు మెయింటైన్ చేయలేరు. అందుకే వాటన్నింటిని కాటాకేసి ఈ బండి తీసుకొని ఉంటారు, కొత్త బండిని. ఇప్పుడు కొత్త బండి కూడా పారామీటర్, యాజ్ పర్ పారామీటర్ మనకు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? దాని క్లారిటీ ఏంటి? రావట్లేదంటే ఇప్పుడు అది డిఫెక్ట్, వెహికల్లో ఉండే చిన్న డిఫెక్ట్. ఆ టెక్నికల్ డిఫెక్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ బాండేజ్ అవ్వట్లేదు. గాలి ఇంధనం రెండు కలిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుంది. దానికి ఒక నానో కల్చర్ కావాలి. ఆ నానో టెక్నాలజీయే ఇప్పుడు మేము తయారు చేసిన ఈ యాంటీడాట్ ప్లస్. ఇప్పుడు మీరు యాజ్ పర్ కంపెనీ 24 ఇస్తే మీరు హైవేలో వెళ్తే ఇది 28 నుంచి 32 కూడా వస్తుంది పెట్రోల్లో. నాట్ ఫర్ సిఎన్జి. సిఎన్జిలో మీకు 38-42 దాకా వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రోజు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకసారి బండి స్టార్ట్ చేయనా? రైట్. సార్ బ్యాక్ వచ్చి బండి స్మెల్ చెక్ చేయ. రైట్ రా సంజు, ఒకసారి నువ్వు కూడా స్మెల్ టెస్ట్. మనకి ఇక్కడ సైలెన్సర్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. చేయి పెట్టండి, దగ్గరగా చూడు, వాసన చూడు, ఏం స్మెల్ వస్తుందో చూడండి. చేయి పెట్టి మళ్ళీ తీసి చూడండి. చూడండి సార్, దగ్గర పెట్టండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. కార్బన్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంది, దట్టి స్మెల్ వస్తూ ఉంది కదా. సో ఇది ఎల్పిజిలో ఉందా ఇప్పుడు బాబు? ఇది ఎల్పిజిలో ఉందా? సిఎన్జిలో. అదే సిఎన్జిలో ఉందా? సిఎన్జిలో ఉంది. కొద్ది రైజ్ అయినా చెయ్యి, రైజ్లో పట్టుకోలేదా? స్మెల్ తెచ్చి ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కడి దాకా వస్తుంది, ఎక్కడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇది నీ సిఎన్జి మండకుండా బయటకు వెళ్తా ఉంది, బయటికి వెళ్ళిపోతా ఉంది. ఓకే, హోల్డ్ చేయి. సో యాజ్ పర్ లా ఏం జరుగుతుందంటే, 1 లీటరు పెట్రోల్ మనకు మండడానికి ఎంత వాల్యూమ్ అయితే అవసరమైందో, ఒక లైట్ వేస్తారా ఎవరిదన్నా ఫోన్లో లైట్? అవసరం లేదు, దీనికి కార్బన్ రాదు. సిఎన్జికి అసలు రాదు, పెట్రోల్కి అసలు రాదు. పెట్రోల్ వేసినా కానీ రాదులే, కొత్త బండి కదా. ఏసీ ఆఫ్ చేయను. నీకు తెలుస్తుందా సిఎన్జిలో బండి సౌండ్ ఎలా ఉందో చూడు. నేను ఇంకా ఇంజక్షన్ కూడా స్టార్ట్ చేయాల, ఇది చూపిద్దామని. ఎలా ఉంది బండి సౌండ్? ఇది సిఎన్జిలో కొంచెం వైబ్రేట్ ఉంది సార్, వైబ్రేట్ అవుతుంది, హార్డ్గా ఉంది. ఒకసారి పెట్రోల్లో చేంజ్ చేయనా? పెట్రోల్లో చేంజ్ చేస్తాను. ఏసీ ఆఫ్ చేసే ఉందిగా, ఆఫ్ చేసి ఉన్నారు, పెట్రోల్లో ఉంటుంది. పెట్రోల్కి ఎలాగుంది? స్లైట్లీ తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్లైట్లీ ప్లేస్లో మనం ఫుల్గా తేడా రావాలంటే ఏం చేయాలి? కొత్త బండి కదా. మనం పాత బండి అయితే అది ఇది అని చెప్పొచ్చు, కొత్త బండికి ఏం చెప్తాం? మనం స్టోరీలు చెప్పడం లేదు, ఇంకా ఏం చెప్తాం సార్, అదే సిలబస్ లేదు. కాబట్టి ఈ యాంటీడాట్ ప్లస్ చేస్తే ఇప్పుడే మనకి ఈ వెహికల్లో తేడా వస్తుంది
ఒక్కొక్క డ్రాప్ వెళ్ళే కొద్దీ ఇంజిన్ స్లోగా డౌన్ అయిపోద్ది. పెట్రోల్లో డౌన్ అవడం గొప్పతనం కాదు, సిఎన్జిలో చేద్దాం. సిఎన్జికి మార్చిన ఆయన అయిపోయింది పర్లేదు. సో మనకి ఇప్పుడు వెహికల్ సిఎన్జిలోనే ఉంది. ఈ సిఎన్జిలో ఈ హార్డ్ నాయిస్ అనేది వితిన్ మినిట్స్లో ఎలా మారిద్దో చూద్దాం. అద్భుతమే అది. ఏంది ఇది, ఏమైంది దీనికి? సార్ మీరు దాన్ని మందు పెట్టారు. అదేంటయ్యా మేము మందు పెట్టేయండి. ఇది కదా కార్ నాయిస్. ఆపరేషన్ చేసిన లోపల నుంచి బలం సౌండే మొత్తం చేంజ్ అయింది. ఇది కదా కావాల్సింది, బండి సౌండ్ ఇది, నాయిస్ ఇది, ఒరిజినాలిటీ ఇది. అద్భుతం సార్. బాబు నాయక్ ఇప్పుడు ఇది ఈ ఆర్పిఎం వస్తే నీకు మైలేజ్ ఎందుకు రాదు నాయక్? నాకు అర్థం కాలేదు. 100 ఇప్పుడు ఇక్కడ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు దాన్ని నేను చెప్పలేను సార్, మాటలతో చెప్పలేను. ఎందుకంటే మా ముందరనే వైబ్రేట్ బాగా ఉండేది. 10 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. నువ్వేమో కొత్త కారు కొన్నావు. వైబ్రేట్ ఉన్నది కంప్లీట్ సైలెంట్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఎస్, ఇంకా సగంకి ఎక్కాను. ఏం లేదు, మంది స్టార్ట్ వెళ్ళింది వరకు బ్రీత్ చేసింది అంతే, బ్రీత్ అయింది అంతే. అసలు ఇంకా ఫామ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా చూస్తేనే తెలుస్తుంది కాన్ఫిడెన్స్ 10 మందికి చెప్పగలదు బయట. నేను చూసిన పైన కళ్ళారా చెప్పండి. బుద్ధి చెప్పచ్చు. పట్టుకో, ఫోన్ పట్టుకో. ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు మైలేజ్ పోతుందో? నీ గ్యాస్ ఎక్కడ పోతుందో తెలిసిందా? ఈ మైలేజ్ గాలిలో కలిసింది మొత్తం. ఇది అంటే అది మొత్తం టోటల్ ఫుల్ ఫీల్ అయిపోయింది. ఇది 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తున్నాను. 1 టైం ఇస్తే 1 lakh కిలోమీటర్. మధ్యలో మళ్ళీ సర్వీసింగ్ దానికి సంబంధం లేదు. ఈ డైరెక్ట్ అంటే ఇంజిన్లో పాట నీకు 40-50 వస్తే ఏం ఇస్తావు నాకు? నేను చెప్పలేను. మీరు ఏం అది మీకు గాడ్ గిఫ్ట్ సార్. అది అది గాడ్ గిఫ్ట్ సార్. మీ నోరుతో చెప్పారు కదా, అయిపోయింది సార్. అది 100% వస్తుంది మంచిగా స్మూత్ అయింది. చిన్నపిల్ల సార్ మీరు నాకు, నేను 3-4 ఇయర్స్ నుంచి నేను వెతుకుతా ఉన్నాను. నాకు మొన్న రీసెంట్గా దొరికారు మీరు. అదే నాకు పెద్ద గాడ్ గిఫ్ట్. చెప్పేది కాదు, ఎందుకంటే ఇవాళ నా బండికి వేయడం కూడా నాకు చాలా సంతోషం సార్. అసలు అది ఇంతమంది చూడటం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఏంటి అనేది కళ్ళారా చూడటం అనేది వేరు, చెప్పేది వేరు. నేను అదే చెప్తాను సార్. లైవ్ కాదు సార్, ఏదైనా లైవే కదా సార్. ఎందుకు సార్ ఇప్పుడు మా వాడే ఉన్నాడు, నేను రమ్మని. ఎందుకంటే కళ్ళతో చూసింది వేరే ఉంటుంది. నేను 2 రోజుల నుంచి నేను రా అని ఇప్పుడు వచ్చిన తర్వాత అతనే నాకు చెప్తున్నాడు నేను ఎందుకు రాలేదు 2 days బ్యాక్ అని. అది ఒక్కోసారి మనకు మామూలుగా మధ్యలో కూడా రేస్ అవుతుంటుంది సార్. ఇప్పుడు చూడండి కంప్లీట్ డౌన్ అయిపోయింది, కంప్లీట్ డౌన్ అవుతుంది. దీనిపైన అయిపోయింది. 1,00,000 కిలోమీటర్ల కేసిన పేనే. ఎంత అదృష్టం సార్. నో గ్యారేజ్, నో కట్టేసిన కుక్క. లే అంటే లేచిద్ది, కూసా అంటే కూర్చుంటుంది. ఓకే, ఇది BS6 అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సమాజానికి BS1 నుంచి కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అన్ని రకాల విలువలతోటి వెహికల్ ఇంజనీరింగ్ డెవలప్ అవుతా ఉంది. ఓకే, కానీ ఈ ఎయిర్ ఫ్యూయల్ రేషియో అనే దాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళు యాక్సెస్ చేయలేకపోతా ఉన్నారు. రెండోది అన్బౌండ్ ఫ్యూయల్, బయట ఆ కాలిపోయిన కాలని ఇంధనం ఏదైతే ఉందో అదంతా కూడా హైడ్రోకార్బన్, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, టాక్సినైజ్డ్ గ్యాసెస్,
ఇవన్నీ కూడా ఎయిర్లో చాలా పొల్యూటెంట్ గ్యాసెస్ కింద క్రియేట్ అవుతుంది. ఓకే. దీన్నే ఇది మీరు తగ్గించండి రా బాబు అని గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు అనేక రకాల టెక్నాలజీలు పెట్టండి అని BS1, BS2, BS3, BS4, BS5, BS6 ఇప్పుడు నడుస్తూ ఉంది మనకి. ఇలాంటి నామ్స్ పెట్టారు మనకి. ఓకే. ఇది ప్రతి ఎలా అయితే 1వ తరగతి పిల్లోడు కొన్ని సంవత్సరాలకి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి మన ముందులే ఉద్యోగం చేసి చూపిస్తాడో అలా ఈ వాల్యూస్ కూడా ఎక్కువ లైఫ్ స్పాన్ ఇచ్చే విధంగా చేయమని ప్రభుత్వం వారే ఆధీనం చేశారు. ఓకే. ఒక జారీ చేశారు ఈ విషయాన్ని. కానీ ఎవరు చేయలేదు ఆ ఆదేశాన్ని, ఎవరు ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు. ఓకే. సో ఈ వెహికల్ రన్నింగ్ జరుగుతూ ఉంటే వెహికల్తో పాటు పొల్యూట్ జనరేట్ అవుతా ఉంది. పొల్యూట్ జనరేట్ అవ్వకుండా, పొల్యూషన్ లేకుండా వెహికల్ కంబషన్ అయితే అది గుడ్ కంబషన్ అంటారు. గుడ్ కంబషన్ ఎక్కడ జరగటం లేదు. గుడ్ కంబషన్ జరగాలి అంటే ఏదో ఒక నానో ఏజెంట్ కావాలి. గాలి అక్కడ ఉంది, పెట్రోల్ నీ బండిలో నువ్వు కొట్టించిన పెట్రోల్ నీ ట్యాంకులో ఉంది. ఈ రెండింటిని మర్జ్ చేసే ఒక మెటీరియల్ కావాలి. ఇన్నర్ వేర్స్ ఉన్నాయి కదా మనకి, బనియాను, అండర్ వేరు. ఎందుకయ్యా ఇవన్నీ ఎవరైనా వేసుకున్నారా? పూర్వం లంగోటి ఒకటి దొరుకుతున్నారు కదా, ఇప్పుడు సరిపోయింది కదా. బట్ అయినప్పటికీ నువ్వు లాంగ్ జంప్, హై జంప్ ఏదైనా పరిగెత్తినప్పుడు నీ యొక్క శరీరం దృఢంగా ఉండడం కోసం ఆ వస్త్రం యొక్క వాల్యూస్ ఉండాలి. అది ఎంత ఇంపార్టెంటో వీటిల్లో కూడా ఈ వాల్యూ అంతే ఇంపార్టెంట్. నువ్వు వెహికల్ నీకు సర్వీస్ చేయిస్తున్నావు, ఎంత టైంలో నీ వెహికల్ సర్వీస్ అయిపోతా ఉంది? నేను స్టార్టింగ్ 10,000 కిలోమీటర్లు చేయించావు కదా. ఇప్పుడు 10,000 కిలోమీటర్లకు సర్వీస్ అయిన తర్వాత ఇంజిన్ లోపల ఎవడన్నా క్లీన్ చేశాడా? చేయలేదు సార్. అది పైన కడిగాడు, ఆయిల్ పైన సోకులు 100 సోకులు ఉన్నాయి. అవును సార్. ఏది నానో వేర్ అంట, ఆ వేర్ అంట, అసలు ఫైర్ ప్రూఫ్ అంట, ఇలాంటివి చాలా ఉన్నాయి పైన. ఇన్ని సోకులు పైన ఉన్నాయి కానీ లోపలికి అయిన అవసరమైన సోకు ఒకటన్నా ఉందా? లేదు సార్. ఎవరి దగ్గర ఉందా? లేదు కదా. ఇదే కదా మార్కెట్ అంటే. దీన్ని కదా సమాజానికి మంచి చేయాలి. ఇప్పుడు నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ ఫ్యూయల్ కి? నాకు ఫ్యూయల్ కి రోజుకి ఎంత? రోజు 1200 సార్. 1200, నెలకు 36,000 ఒక నువ్వే ఖర్చు పెడతా ఉన్నావు. ఒక్క పర్సన్ నెలకు 36,000 ఖర్చు పెడితే దీనిలో 40% అంటే 4 మూలు 12,000 రూపాయలు నీకు సేవ్ అయితే నీకు అది ఎంత బెనిఫిట్? అవును సార్, చాలా బెనిఫిట్ అవుతుంది. రెండు, ఇది అంతా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి పొల్యూట్ అవ్వలేదే. అవును. నీ వల్ల సమాజానికి మేలే కదా. మేలే, చాలా మేలు అవుతుంది. మరి ఈ రెండు నీకు మేలు జరిగితే నీతో పాటు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరిస్తే దేశం భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుంది. చాలా బాగుంటుంది. భాగ్యనగరంలో కాలుష్యం అనేది ఉంటుందా? ఉండదు. ఇది కదా కావాల్సింది సమాజానికి. ఇది నీకు అప్ టు 1 lakh కిలోమీటర్ పనిచేస్తుంది. 1 lakh సార్? 1 lakh కిలోమీటర్ వరకు నీకు ఒక నెలకే 12,000 మిగిలితే 1,00,000 కిలోమీటర్లకి ఎంత మిగులుతుంది? రోజుకు 200, నెలకు 6,000 అంతేనా? అంతే. మరి 1,00,000 కిలోమీటర్లకో కిలోమీటర్కి నీకు ఎంత మిగులుతున్నట్టు చూడు ఒకసారి ఆలోచించు. 40%. 1,00,000 కిలోమీటర్లు అంటే 40,000 కిలోమీటర్లు. 40,000 కిలోమీటర్లు అంటే కిలోమీటర్కి 5 రూపాయలు కడిగేసుకున్న 2,00,000 రూపాయలు నీ ఒక్కడికి పెట్రోల్ వల్ల మిగులుతుంది. సర్వీస్ వల్ల ఇంకొక 1,00,000 రూపాయలు మిగులుతుంది. నువ్వు నాకు పే చేస్తుంది కేవలం 6,000. 6,000 ఇచ్చిన గంటలో నీకు మళ్ళీ అకౌంట్లో డెబిట్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు నాకు బాకీయా, నేను నీకు బాకీయా? నేనే మీకు బాకీ. మామూలు బాకీ. ఇది సమాజం తెలుసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ఈ నష్టాన్ని, ఒక్క వ్యక్తి ఇంత నష్టపోతే ఒక క్యాబ్ డ్రైవర్గా మీరే రన్ చేస్తూ మీరే ఒక్కళ్ళే ఇంత నష్టపోతా ఉంటే 100 మంది పరిస్థితి ఏంటి సొసైటీ? అవును సార్. ఏమైపోతుంది ఈ సొసైటీ? మొత్తం పొల్యూట్ అయిపోతుంది. మొత్తం బాగా లాస్ అయిపోతుంది. హెల్త్ లాస్ అయిపోతున్నారు, పొల్యూట్ అయిపోతుంది, బాగా లాస్ అయిపోతుంది సార్. అంతా వీడియో చూస్తున్నాను.
ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్ళి అదే మాస్టర్ వస్తుందో స్మెల్ చూడు పో బాబు, ఇందాక చూసినావు కదా సార్, చూసిన వాళ్ళు మీరు చూడండి సార్. కెమెరా చూపించు వాళ్ళకి. ఒక్క నిమిషం ఆగు, చూడు, మంచి చేయి పెట్టు చూడు. స్మెల్ ఏం లేదు, స్మెల్ లేదు. చెప్పక్కడ మంచిది చూడు. స్మెల్ లేదు సార్. దా. స్మెల్ లేదు, వస్తుందండి, స్మెల్ అయితే లేదు. స్మెల్ లేదు. ఇంకా హ్యూమిడిటీ రావట్లే, వస్తుంది. వేడి ఆవిరి లాగా ఆవిరి వస్తుంది కదా. ఆవిరి వస్తుంది. అదే నీకు ప్రకృతిలో విలువైన వాటర్ చూడు. స్మెల్ వస్తుంది. వాటర్లో ఇంతకుముందు మొత్తం కార్బన్ లాగానే ఉంటుంది. అదే చెప్తాడు. ఇట్రండి ఇట్రండి. బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఆవిరి వస్తుంది. వాటర్ అంటే ఎట్లా ఇదో, దీంట్లో ఒక ధర్మం ఉంది. నీకు నీ బండికి అయిపోయింది, ఇక నీకు వద్దంటుంది ఇది. ఓకే? చూడు సిలిండర్ చూడు ఎలా పైకి లేస్తుందో. చాలా అయింది, కడుపు నిండింది. నాకు చాలా నానో టెక్నాలజీ. ఏదైనా అమ్మ పేరుతోనే కడుపు నిండుతా సార్, వేరే పెడితే కడుపు నిండదు. నీ ప్రేమతో పట్టించే కొద్దీ అది కావాలి అంటుంటుంది. ఇది మాత్రం యాంటీడాట్ కడుపు నిండంగానే నాకు ఇంక అదే సార్, చాలయ్యా, చాలమ్మ అంటాం కదా, అదే కడుపు నిండదు. ఇంకొద్దాయా అని చెప్తాను. అన్ని తీర్లో పెట్టిరు కదా సార్. ఉగ్గన్నాము అన్ని పెట్టిరు ఇక కడుపు అన్నీ సరిపోతుంది, ప్రశాంతంగా ఒప్పుకుంటుంది. అంతా బాగానే వేయండి ఒకసారి. అబ్బాయి ఏంది కార్ ఎట్లుంది? అదే సౌండ్ లేదు, సౌండ్ మొత్తం స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఉంది అసలు నీకు ఇది? లేదు లేదు కెమెరా లేదు సార్. మెరకల్ ఒకసారి బండి క్యాబిన్లో కూర్చో. ఇదివరకు ఇప్పటికి వైబ్రేట్ ఎట్లయింది, స్టార్ట్ అయింది. మన నమ్మకమే మన అంటే ఇదివరకు ఇప్పటికి చాలా స్మూత్ ఉంది కదా సార్, చాలా స్మూత్ ఉంది. ఎస్, ఇది కదా కావాల్సింది సమాజానికి. అవును సార్, 100%. వరకు జస్ట్ మూవ్ చేయి, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వితౌట్ యాక్సలరేషన్ అంటే వెళ్ళాలి కదా సార్. పరిగెత్తుద్ది. నువ్వు తర్వాత రన్నింగ్లో చూసుకుంది, నో ఇష్యూ. నువ్వు హ్యాపీగా చూసుకో అదంతా కూడా. జస్ట్ ఇప్పుడు మూవ్ చేయి, పబ్లిక్లో జనరల్గా తెలుస్తుందిగా. వెళ్ళిపోతూనే ఉంది. పరిగెత్తిద్ది అంతే. ఓకే, నానో లెవెల్ పికప్ ఇది కావాలి మనకి. ఆ వాల్యూసే మనం ఇస్తున్నాం, రైట్? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్ వీడియో. సో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ అన్న, ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా? సార్ నేనైతే కళ్ళారా చూసినాను. ఓకే, దీని వల్ల నేను ఇంకోటి లోపల థ్రోట్ ఇన్ఫెక్షన్ అది జరిస్తే వితిన్ 2 minutes లో నాకు సంజీవిని relax వేస్తే అయింది. ఒక 2 సెకండ్లో నార్మల్. నా సొంతంగా నేను ఎస్ సాటిస్ఫై అయినాను సార్. ఎస్, దాని గురించి 10 మంది కూడా చెప్పుకొని యు ఆర్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. సార్ చెప్పండి, మీరు కార్తెటిక్ దానికి సంబంధించి రా మెటీరియల్స్ అన్ని సప్లై చేస్తాను. గుడ్ కాల్ కట్ కాలు కట్ అయినా చేయి కట్ అయినా. ఎస్, వెరీ గుడ్. మంచి సర్వీస్ ఇస్తున్నారు. గుడ్ హ్యూమానిటీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. భయ్యా మీరు ఎక్దమ్ అద్భుతం సార్. ఇదైతే స్టార్టింగ్ చేసినప్పుడు కారు సౌండ్ వైబ్రేట్, అందరికి సౌండ్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ అందరు విన్నారు. ఎస్, బస్ స్టార్ట్ మీరు ఓన్లీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఒక 3-4 సెకండ్లోనే ఆటోమేటిక్ కూల్ అయిపోయింది. Yes. సౌండ్ తగ్గింది, బండి నాయిస్ లేదు, సౌండ్ లేదు. సౌండ్ లేదు, ఏం లేదు. కొత్త కార్ ఇంకా
అంతకన్నా ఇంకా స్మూత్ అయిపోయింది. కరెక్ట్ అంటే సౌండ్ ఇంకా తగ్గింది, కరెక్ట్. వైబ్రేషన్ లేదు. ఫస్ట్ ఏమో ఇంకా సైలెన్స్ అలా స్మెల్ చూస్తే స్మెల్ దట్ స్మెల్ వస్తా ఉంది. డర్టీ స్మెల్. మళ్ళీ తర్వాత ఇది ఫీల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పోయి చెక్ చేసిన, Yes. మీరు అన్నది ఏంది నిజామా లేదంటే చెక్ చేస్తే ఆవిరి వస్తుంది, ఫీల్ వేడి ఆవిరి వస్తుంది. మెయిన్ అంటే ఫస్ట్ ఏమో బ్యాడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత పెడితేమో మొత్తము ఆవిరి వస్తుంది. ఎస్, అంటే స్మెల్ లేదు. అంటే ఇది ఈ నిమిషానికే కాదు, ఇది 1,00,000 కిలోమీటర్ల వరకు పని చేయగలిగే తత్వం దీంట్లో ఉంది. ఇది 1,00,000 కిలోమీటర్లు ఒకసారి ఇలా చేస్తే ఇంకా ఆయన వెహికల్ 1,00,000 కిలోమీటర్ల వరకు కళ్ళు మూసుకొని ఆరాంగా తోలుకోవచ్చు. అదే బైక్ అయితే 15,000 కిలోమీటర్లు పనిచేస్తుంది. లారీ బస్ అయితే 3,00,000 కిలోమీటర్లు పనిచేస్తాయి. 3 లక్షలు ఒక్కసారి ఒక ఇంజెక్షన్ చేస్తే 3 లక్షలు. ఇది దీనిలో ఉండే గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం సమాజానికి ఇస్తున్నాం. రెండోది, ప్రకృతిలో ఈ 1,00,000 కిలోమీటర్ లోపల అది సుమారు ఒక 6-7 టన్నుల ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మామూలుగా అయితే 7 టన్నుల ఆక్సిజన్ తీసుకుంటుంది, ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. భాస్కర్ రెడ్డి మాట్లాడండి. సో ఇది ఈ వాల్యూ. సో ఫ్రెండ్స్, ఇది నేచర్కి ప్రకృతికి ఒక అనుసంధానం, అద్భుతాన్ని మనం అందించే ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. అన్నతో చూసిందంటే పబ్లిక్ చేయడం మంచిది. ఎస్, చాలా అంతే కదా, మనం సొసైటీకి మనం వాల్యూ చేసేదే కదా మనం చేస్తున్నాం. అవునవును. ఇప్పుడైతే ఇదైతే కళ్ళతో చూసింది మేమైతే. ఎస్, ప్లస్ ఈ హెల్త్ ఇంకా ఒక్క 2-3 డ్రాప్స్ లోనే రిజల్ట్ చూశాను. సెకండ్స్ లో రిజల్ట్. లేకుంటే నేను మాట్లాడలేకపోతున్నా, నన్ను దగ్గు వస్తా ఉంది. నాకు చిన్న 3-4 చుక్కలు అట్లా పనిచేసిందంటే ఇక అది బాటల్ ద్వారా వరకు అన్ని నానో అన్ని అంతే, చాలా చుక్కలు, మైల్డ్ డ్రాప్స్, 1-2 డ్రాప్స్ వేస్తేనే అద్భుతాలుగా పనిచేస్తాయి. నానో టెక్నాలజీ అంటే అంతే, అదే అలానే ఉంటుంది అది. రెండోది, ఇదంతా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది దీని యొక్క గొప్పతనం. అందు గురించే నేను నెంబర్ తీసుకున్నాను సార్. మెడిసిన్స్ అయితే మనం ఇది మొత్తం టోటల్ హైదరాబాద్ కాక అన్ని ఊళ్ళకి ఇంకా నా టార్గెట్ చేయాలి. కొన్ని 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు సార్, ఏదో ఒకటి తీసుకోస్తారు సంజయ్ ఆశ. ఫస్ట్ చిన్న ఇచ్చిన మామూలు 2-3 నెలలు తగ్గుతుంది, మళ్ళా రమ్మంటారు. ఇప్పుడైతే పోయినప్పుడు మొత్తం క్లియర్గా వాళ్ళకు లోపల నుంచి బలాన్ని ఇస్తాని మీ యొక్క ఏదైనా చేయొచ్చు. ఎనీ డిసీజ్, ప్రతి డిసీజ్ కి మందు ఉంది, మూలం ఉన్న దానికి మందు ఉంది. మూలం లేకపోతే లేదు, అదంతా బుస్సు, మాటలు లేవు. సో ప్రతి డిసీజ్ కి మూలం ఉంది, ఆ మూలానికి మందు ఉంది, అంతే. ఆ మందుని మనం ఇవ్వగలిగితే అది జనాలకి మనం వైద్యో నారాయణ హరి అనే సిలబస్ నిజం అవుతుంది. ఆ విలువలే మనం సమాజానికి మంచి చేస్తున్నాం. రైట్, సో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.